From Telangana, this is to do with the 2018 murder case of Pranay, who was hacked to death in Pranay హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు తీర్పుపై ఇన్స్టా వేదికగా అమృత స్పందించింది. ఒక కులానికి చెందిన వ్యక్తిని కోస్తే వచ్చే రక్తం తెల్లగా, మరొక కులానికి చెందిన వ్యక్తిని కోస్తే వచ్చే రక్తం నల్లగా ఉంటుందా? సమాజంలోని మనుషులందరి రక్తం ఎర్రగా ఉన్నప్పుడు ఈ పరువు హత్యల పరంపర ఎందుకు కొనసాగుతుంది? ఇయర్ 2025 మార్చ్ 10th నల్గొండ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పు పరువు పేరుతో అన్య కులస్తుడనే నెపంతో సాటి మనిషి అని కూడా చూడకుండా కిరాతకంగా హత్య చేయించే కులగజ్జి సమూహానికి అంటించిన నిప్పు. ఒకే ఒక్క మనిషి యొక్క క్షణికావేశపూరితమైన నిర్ణయం వల్ల 8 మంది కుటుంబాలు ప్రత్యక్షంగా జీవితాంతం ఏడుస్తూ బతికే పరిస్థితి. అమృత, ప్రణయ్ నల్గొండ జిల్లా మిర్యాలగూడ. స్కూల్ డేస్ నుంచే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న స్నేహం కాలక్రమేణా ప్రేమగా మారింది. అమృత తండ్రి మారుతీరావు మిర్యాలగూడ ప్రాంతంలో భారీ పలుకుబడి ఉన్న పెద్ద వ్యాపారి. అమృత ఏకైక కూతురు అవడం, ప్రేమించిన వ్యక్తి ఇతర కులస్తుడని తెలిసిన కుటుంబ సభ్యులు పలుమార్లు అమృతను హెచ్చరించినా నచ్చిన వాడితోనే జీవితాంతం బ్రతకాలని ఇంట్లో నుండి వెళ్లిపోయి హైదరాబాద్ లోని ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. జనవరి 30, 2018 జరిగిన ఈ పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ మిర్యాలగూడకు తిరిగి వెళ్లి అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని మిర్యాలగూడలోనే జీవితం కొనసాగిస్తూ ఉన్నారు. పెళ్లి హైదరాబాద్ లోని ఆర్య సమాజ్ లో జరిగిన రిసెప్షన్ మాత్రం మిర్యాలగూడలోనే గ్రాండ్ గా చేసుకోవాలని నిశ్చయించుకొని మిర్యాలగూడ ప్రాంతమంతటా భారీ ఫ్లెక్సీలతో వైభవంగా చేసుకున్నారు. వీళ్ళిద్దరి వెడ్డింగ్ సాంగ్ కూడా ఆ మధ్యలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. కళ్ళ ముందే తన కూతురు ఇతర కులస్తుని పెళ్లి చేసుకుని తనున్న ప్రాంతంలోనే తనను రెచ్చగొట్టే విధంగా ఈ చర్యలున్నాయని అవమానంగా భావించిన మారుతీరావు ఎలాగైనా ప్రణయ్ని అంతమొందించాలని సుఫారీ గ్యాంగ్ కు ₹1 కోటి డీల్ కుదుర్చుకుంటాడు. ఈ సుఫారీ గ్యాంగ్ పనిన పథకంలో భాగంగా 5 నెలల గర్భవతిగా ఉన్న అమృతను రెగ్యులర్ చెకప్ లో భాగంగా మిర్యాలగూడలోని ఒక హాస్పిటల్లో వెళ్లి బయటకు వస్తుండగా పథకం ప్రకారం బయట వేచి ఉన్న సుభాష్ శర్మ అనే వ్యక్తి గుడ్డలితో ప్రణయ్ని విచక్షణ రహితంగా నరికి చంపుతాడు. సెప్టెంబర్ 14, 2018 రోజున జరిగిన ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత పోలీసులు అమృత తండ్రి మారుతీరావుతో పాటు మరో 5గురును అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఏప్రిల్ 2019లో మారుతీరావుకి హైకోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చింది. 2019 జూన్లో నల్గొండ పోలీసులు నేరస్తులకు వ్యతిరేకంగా 1600 పేజీల ఛార్జ్షీట్ ను అన్ని రకాలైన పగడ్బందీ ఆధారాలతో ఫైల్ చేశారు. ఈ కేసులో అక్యూజ్డ్ 1గా ఉన్న అమృత తండ్రి అయిన మారుతీరావు 2020లోనే సూసైడ్ చేసుకుని చనిపోతాడు. దాదాపు 6.5 సంవత్సరాల తర్వాత మార్చి 10, 2025 రోజున ఈ కేసు యొక్క ఫైనల్ జడ్జిమెంట్ లో భాగంగా ఈ కేసులో A1గా ఉన్న మారుతీరావు సూసైడ్ చేసుకున్నాడు. A2 సుభాష్ శర్మ గుడ్డలితో ప్రణయ్ని నరికిన వ్యక్తి, అతనికి ఉరిశిక్ష పడింది. A3 నుంచి A8 వరకు ఉన్న మిగతా 6గురికి జీవిత ఖైదు పడింది. ఈ సంఘటన తర్వాత చాలా మంది ప్రణయ్ కుటుంబానికి మద్దతుగా నిలబడ్డా కొంతమంది మాత్రం నానానికి మరోవైపు కూడా చూడాలని, మారుతీరావుకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన అమృత, ప్రణయ్ తిరిగి మిర్యాలగూడకు వచ్చి తనను కావాలనే రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని మారుతీరావు అవమానపడటం వల్లనే ఈ ఘటనకు తావిచ్చిందని కొందరి వాదన. ఏదేమైనా ఒక నిండు ప్రాణాన్ని తీసేసే అర్హత ఎవరికీ లేదు. ఈ జడ్జిమెంట్ తర్వాత ప్రణయ్ తండ్రి కూడా ఇచ్చిన ప్రెస్ మీట్ లో కూర్చుండి చర్చించుకుంటే పోయేదాన్ని హత్యల దాకా తీసుకువచ్చారు అని అన్నాడు. ఎన్ని జడ్జిమెంట్లు వచ్చినా, ఎంతమందికి ఎలాంటి శిక్షలు పడ్డా మనుషుల ఆలోచన విధానం మారే వరకు సమాజంలో ఇలాంటి వికృత చేష్టలు ఆగవు. జై హింద్.